తెలంగాణ ఉద్యమం సమయంలో వాహనాలకు ఏపీ ఉంటే టీఎస్ అని మార్చుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దానిని టీజీగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో వాహనాలకు ఏపీ ఉంటే టీజీ అని మార్చుకున్నాం. తెలంగాణ ఏర్పాటైన తదుపరి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాహనాలకు టీఎస్ రిజిస్ట్రేషన్ నెంబర్లు నమోదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తదుపరి టీజీ మార్చాలని నిర్ణయించుకున్నామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆంక్షలను అణిచివేసిందని, ప్రజల ఆంక్షలకు అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. శాసనసభ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి పంపించాము. కేంద్ర ప్రభుత్వం టీజీగా మార్చేందుకు ఆమోదం తెలిపిందని, మార్చి 15 నుంచి రిజిస్ట్రేషన్లన్నీ టీజీగా నమోదు అధికారులు చేస్తారని తెలిపారు. గతంలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకు ఎలాంటి మార్పు ఉండదని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు 21% ఫిట్మెంట్ ఇచ్చామని, రాష్ట్రంలో కార్మికులంతా సంతోషంగా ఉన్నారని, రానున్న రోజులలో ఆర్టీసీలో ఆదాయాలను పెంచేందుకు కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఆ సందర్భంలో మనమందరం కూడా ఎవరు పిలిపించినా పిలిపించకపోయినా ఏపీ ఉంటే ఏపీని తీసేసి ఇట్లా అన్నాడు టీజీ అని పెట్టుకున్నాం. మనం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా బండకు సంబంధించి ఈ విధంగా ఏపీ 24 అని ఇట్లా ఆగని ఆందోళన అని రకరకాలుగా ఈ యొక్క కార్యక్రమాలను మనం తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం జూన్ 2 ఏదైతే మన ఆవిర్భావ తేదీ ఉందో ఆ రోజున ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గెజెట్ కూడా టీజీ అని ఇచ్చింది. ఇవాళ కూడా ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఐడి కార్డు కానీ ఇతరత్ర కేంద్రం నుంచి గుర్తింపు పడేటువంటి ప్రతి అంశానికి సంబంధించి టీజీ అనే ఐడి కార్డు ఉంటుంది. ఒక రవాణా శాఖకు మాత్రం ఏ ఉద్దేశమో కానీ ప్రభుత్వం ఆనాడు 15 రోజుల తదుపరి తిరిగి మళ్ళీ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి నివేదించి టీఎస్గా మార్చింది. మొన్న మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ తీర్మానం మేరకు రవాణా శాఖ కేంద్ర మంత్రివర్గానికి, కేంద్రంలో ఉండబడేటువంటి రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారి నోటీస్కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అది కేబినెట్ తీర్మానాన్ని, శాసనసభ తీర్మానాన్ని తీసుకొని పోయి వెళ్ళడం జరిగింది. దానికి అనుగుణంగా అక్కడి నుండి అనుమతులు రావడము, తెలంగాణ ప్రభుత్వం రాజపత్రాన్ని తిరిగి గెజిట్ రూపం లోపల టీఎస్ స్థానం లోపల టీజీని మారుస్తూ నిర్ణయంగా ప్రకటించింది. ఈరోజు ఇలా సాయంత్రం 4 తర్వాత రేపటి నుంచి రిజర్వేషన్ అయ్యే ప్రతి బండి టీజీ పేరు మీద సీరియస్ రిజర్వేషన్ అవుతాయి. ఇదొక మార్పు. ఊరికేనే టీఎస్ ఉంటే ఏమవుతుంది, టీజీ ఉంటే ఏమవుతుంది అనే ప్రశ్నకు మన ఆకాంక్షల జవాబు. మనం తెలంగాణలో ఉండాలనుకున్నాం, తెలంగాణ సాధించుకున్నాం. టీజీ అనేది మన ప్రతి రాష్ట్రం ఏపీ, ఆంధ్రప్రదేశ్, టీజీ తెలంగాణ ఇట్లా ఉన్నటువంటి దాన్ని వాళ్ళకి అనుకూలంగా ఏ అవసరం కొరకు మార్చుకున్నా ఈ ఆకాంక్షల గౌరవాన్ని, ప్రజా ఆకాంక్షలు గౌరవించాలి. ఇది మేము అన్నాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు కాదు టీజీ అనేది. ఇది ప్రజల ఆకాంక్ష. ఇది ఎవరో పార్టీ నిర్ణయం కాదు, ఇది వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఇవన్నీ కూడా ఆనాడు ప్రజలు మూకుమ్మడిగా పల్లెటూర్లలో జిల్లాలలో ఎవరికి వాళ్ళే వాళ్ళ బండ్లకు మార్చుకొని తెలంగాణ అనే భావాన్ని చూపెట్టిన టీజీ ద్వారా ఏ ఆర్టీఓ శాఖనో ఎవరో ఇచ్చినటువంటి పిలుపు కాదు ఇది. అంటే ప్రజల ఆకాంక్ష. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా టీజీ అనే పదాన్ని ఉన్నప్పుడు టీఎస్గా మార్చబడ్డది అధికారం వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ ఆకాంక్షలు అణిచివేసినట్టుగా భావించాం. టీజీ పదం 2 కావచ్చు, ఏపీ తెలంగాణ చిన్నదే కావచ్చు, కానీ ఆకాంక్షలు ఆత్మగౌరవం ఇచ్చిన కావచ్చు. ఇలా టీజీ అనే పదాన్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది.